మహాకవి కాళిదాస్ కుమార సంభవం 12వ భాగం 14-11-20 పంచమ సర్గలో ఉన్నాం మనం. గౌరీదేవి పార్వతీదేవి తపస్సు చేస్తోంది. చలికాలం వచ్చింది, ఎలా చేస్తోంది అనేటువంటిది మనం చెప్తాం. దీంతో పాటు విద్వాన్ విశ్వం గారి వచనం కూడా మనం చూస్తున్నాం. చాలా బాగా ఉంది ఆ ట్రాన్స్లేషన్. నినాయ సాచ్యంతి హిమోత్కిరానిల రహస్య రాత్రిరుదవాస తత్పర పరస్పరాక్రందిని చక్రవాకయో పురో వియుక్తే మిథునే కృపావతి. సా ఆ పార్వతీదేవి అత్యంత హిమ ఉత్కిరానిల చాలా మంచు దిమ్ములుగా గల సహస్య రాత్రి పుష్యమాస రాత్రుల ఉదనాస తత్పర నీటి యందు నివసింపటానికి ఆసక్తురాలై పరస్పర ఆక్రందిని ఒక్కళ్ళకొకళ్ళు పిలుచుకొన్నటువంటి పురహామున్ వియుక్తే ఎడబాసిన చక్రవాకయో మిథుని చక్రవాక జంటలలో ఉండి కృపావతి జాలి కలదే నినాయా వెళ్ళించంటే గడిపింది. మంచు కాలంలో నీటిలో నిలబడి తన ఎదుట ఎడబాసిన స్త్రీ పురుష చక్రవాకాలు అన్యోన్యంగా పిలుచుకోవటంతో అవన్నీ చూస్తూ జాలి పడుతూ కాలం గడిపింది పార్వతీదేవి. ముఖేన సా పద్మ సుగంధినానిసి ప్రవేపమానాధర పత్రశోభిన తుషార వృష్టిక్షత పద్మ సంపదాం సరోజ సంధానమివాకరోదపాం. సా ఆమె నిశి రాత్రుల వేళలు పద్మ సుగంధిన పద్మ సువాసన కల ప్రవేపమానాధర పత్ర శోభిన చాలా వణికేటువంటి కింది పెదవి తామర రేకు చేత ప్రకాశిస్తున్న ముఖేన ముఖంతో తుషార వృష్టిక్షత పద్మ సంపద మంచు కురియటం చేత కొట్టబడిన పద్మ సంపదలు గల అపాం నీటిని సరోజ సంధానమివా పద్మపు కూర్పులాగా అంటే పద్మాలన్నీ మీద ఉన్నట్టు అకరు చేశారు. సరిచేత వణుకుతూ తపో నియమం చేత నీటిలో నిలిచిన పార్వతీదేవి చలిస్తున్న తామర రేకు మారి ఉన్న కింద పెదవి చేత హిమ ప్రసారం చేత పద్మనాశనమైన శోభ తగ్గిన కొలని ఆ శోభని పూర్తి చేసిందా అన్నట్లు తామర పువ్వు వాసన వంటి నిట్టూర్పులతో వాసనను కూడా నీటికి సంక్రమింప చేసిందని హిమంత ఋతువులో నీటిని నిలిచి తపస్సు చేసిందని చెప్పడానికి అంత బాధపడ్డాడు. స్వయం వికీర్ణ ద్రుమపర్ణ వృత్తితావరాహి పరాహి కాష్టా తపసస్తయా పునః తదప్యపాకీర్ణమత ప్రియం వదాం పదంచ పర్ణాది చ తాం పురావిద. స్వయం విశీర్ణ ద్రుమపర్ణ వృత్తిద తానై
రాలిన చెట్టు ఆకు జీవంగా చేయదు. తపసః పరాకాష్ఠాహి, తపములో అతిశయించేటువంటి గొప్పతనంగా గల తయా పునః ఆ దేవిచే తదపి అపాకీర్ణం, అది కూడా విడవబడి అతః ఆ కారణం చేత ప్రియం వదాంతాం, ప్రియులు పలుకు ఆ దేవిని, ప్రియాన్ని అంటే మంచిని చెప్పే ఆ దేవిని పురావిధ పురాణాలు ఎరిగినవాడు అపర్ణ ఇది అపర్ణ అని అంటున్నారు. అంటే పర్ణాలు కూడా ఆకులు కూడా తినకుండా తపస్సు చేయాలి. లోకంలో రాలిన ఆకులను మదిలో తలచు తపం చేయటం గొప్పది. ఆకులను తిని అది తపోవిధిగా అంటారు చాలామంది. ఏం లేకపోతే ఆకులు తిని. ఆమె అయితే అపర్ణాలు కూడా, ఆ పర్ణాలు కూడా అంటే ఆకులు కూడా తినకుండానే తపస్సు చేసింది కనుక అపర్ణ అయ్యింది. మృణాళికాపీలనవే మమాదిభి వ్రతై స్వమంగం గ్లపయంచ హర్నిశం తపశ్శరీరై కఠినైరుపార్జితం తపస్వినాం దూరమధశ్చరాచకారస. మృణాళిన పేలవం స్వం అంగం, తామరతూడులాగా మెత్తని తన దేహాన్ని ఏవం అధిభి వ్రతై అగ్ని జల స్థలాలను నిలవటంలో ఉన్న ఇటువంటి వ్రతాల చేత అహర్నిశం రాత్రిం పవర్ గ్లపయంతి కురింపచేస్తూ సా ఆ పార్వతీదేవి తస్మస్వినాం తపస్సాలురయ కఠినై శరీరై దృఢమైన శరీరం చేత ఉపార్జితం సంపాదించబడిన తపః తపస్ దూరం మిక్కిలి అధశ్చకార అంటే కింద పడేట్టుగా అంటే తగ్గేట్టు మిక్కిలి దేహం మృదువైనను కఠిన అంటే దేహం చాలా మృదువుగా ఉన్నా లలితంగా ఉన్న కఠిన తపస్సు చేయటం చేసి దృఢమైన శరీరం కల మునుల తపాలను మించిన తపస్సు చేసింది. అధాజినాషాఢధర ప్రగల్భ్య వగ్వజ్వలిన్నివ బ్రహ్మమయేన తేజస వివేశ కశ్చిజ్జటిల తపోవనం శరీరబద్ధ ప్రథమాస్త్రమో యథ. ఇదో గొప్ప శ్లోకం ఆయన. అధాజినాషాఢధర ప్రగల్భ వాగ్జ్వలన్నివ బ్రహ్మమయేన తేజస వివేశ కశ్చిజ్జటిలస్తపోవనం శరీరబద్ధ ప్రథమాస్త్రమో యథా. అధ ఆ తర్వాత అజినాషాఢధర నల్లటి లేడి చర్మం మోదుగ కర్ణను ధరించిన అంటే ప్రగల్భవాన్ ప్రౌఢవాక్కులు కల బ్రహ్మమయేన తేజస వైదికమైన వర్చస్సుతో జ్వలన్నివా వెలుగుతున్న వాడులాగా ఉన్నటువంటి అజినాషాఢధరుండు ప్రౌఢధర వాగ్బ్రాభల్యుండు అని శ్రీనాథుడు రాశారు జ్ఞాపకం నాకు. కనుక అదే దీనికి కాళిదాసు రాసిన దాన్ని జ్వలన్నివా వెలుగుతున్నవాడులాగా ఉన్నట్టు కశ్చిత్ ఒక జటిల జటాధరుడు బైరాగి శరీరబద్ధ శరీరంగా చెయ్యబడి అంటే ఒక బైరాగి ఒక సన్యాసి ప్రథమాశ్రమో యథా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నట్లు వాడుగా తపోవనం ఈ పార్వతీదేవి చేసే తపస్సుకు ఉన్న ప్రదేశానికి వివేశ ప్రవేశించి లేడి చర్మం పలాశ దండం ధరించి మోదుగ దండం ప్రౌఢమైన వాక్కులు పాటాడుతూ బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఒక బైరాగి కుర్రాడు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు అక్కడికి అమ్మవారి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అంటే శివుడు ఆ వేషం వేసుకొచ్చాడు. తమాధిదేయా బహుమాన పూర్వయ సపర్యయా ప్రత్యుదియాయ పార్వతి భవంతి సామ్యేపి నివిష్టచేతసాం వపుర్ విశేష్పతి గౌరవాహ క్రియా. ఆతిథేయి పార్వతి
అతిథుల యందు ఇష్టురాలైన పార్వతీని తం ఆ బ్రహ్మచారి బహుమాన పూర్వీయ గౌరవపూర్వకమై సపర్యయ పూజ చేత ప్రత్యుదియాయ ఎదుర్కొంటే సేవలు చేసి ఆతిథ్యమి. సామ్యే అది సమత్వం కలిగి ఉన్న నివిష్ట చేతసాం స్థిర చిత్తం కలవాళ్ళ వపుర్ విశేష వ్యక్తి విశేషాలయ అతి గౌరవ ఎక్కువ గౌరవం కల క్రియా వ్యాపారాలు భవంతి అవుతున్నాయి. అతిథుల మీద ఇష్టం కల ఆ దేవి ఆ బైరాగిని చాలా గౌరవంగా పూజ చేసింది. ఎందుకంటే తనలాగా అతను కూడా తపస్సు చేసి ఉంటాడు. ఆకృతి విశేషాలతో చిత్తస్థైర్యం కలవారు గౌరవ అతిశయాన్ని చూపిస్తారు అవతల వాళ్ళ మీద. విధి ప్రయుక్తాం పరిగృహ్య సత్క్రియాం పరిశ్రమం నామ వినీయ చక్షదాం ఉమాం సపశ్యన్ రుజునైక చక్షుషా ప్రచక్రమే వక్తుమనుజ్జిత క్రమ. సహ ఆ బైరాగి వటుడట, అతను వటుడు పెళ్లిగాని వాడు. విధి ప్రయుక్తాం శాస్త్రరీతిగా చెయ్యబడి సత్క్రియాం పూజను పరిగృహ్య పొంది క్షణం కొద్ది కాలం పరిశ్రమంచ ఆయాసాన్ని వినీయమానమా తీర్చుకున్నట్లుగా నటించి, ఇదంతా నటన. ఉమాం పార్వతీదేవి రుజునైవ చక్షుష విలాసం ఉన్నమై లేని కంటితో విలాసం లాంటివి ఏవి మనసులో కళ్ళలో కనపడకుండా పశ్యన్ చూస్తున్న వాడై అనుజ్జిత క్రమ విడవని పరిపాటి కల అంటే ఆమె మీద దృష్టి వదలకుండా వక్తుం పలకటానికి ప్రచక్కరమే మొదలుపెట్టి ఆ బైరాగి విద్యుక్త ధర్మంగా వాడిచ్చిన పూజ తీసుకొని ఆయాసం కొంతసాగు పోయినట్టుగా నటించి ధారాళంగా ఆ దేవిని చూస్తూ, కానీ కొత్తవాడైతే తల కింద పెట్టి చూస్తాడు, ఈయన ఆమె మీద మోజున్నవాడు కనుక చూస్తాడు. చూస్తూ క్రమంగా ఇప్పుడు చెప్పే విధంగా మాట్లాడారు. అపి క్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమాణితే అపి స్వశక్యా తపసి ప్రవర్తసే శరీరమజ్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఆఫ్ట్ కోటెడ్, మనం అందరం కూడా చెప్పుకునేది. అపి క్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నాన విధిక్షమాణితే అపి స్వశక్యా తపసి ప్రవర్తసే శరీరమజ్యం ఖలు ధర్మ సాధనం. క్రియార్థం హోమాది కర్మల కోసం సమిత్కుశం సమిధలు దర్భలు సులభమపి కష్టం లేకుండా దొరుకుతున్నాయి కదా అమ్మాయి. జలాని తేని స్నాన విధిక్షమాని స్నానం చెయ్యటానికి అందుబాటులోనే ఉన్నాయా. స్వశక్త్యా శక్తి కొలది తపసి తపస్సులో ప్రవర్తసే అపి ప్రవర్తిస్తున్నావా. కలు ఎందువల్లంటే శరీరం ఆద్యం కలు ధర్మ సాధన. ఈ శరీరం ధర్మ సాధనకి ఉపయోగపడాలి కదా. ఓ బాలా, హోమాదులకు సమిధలు దర్భలు తేలిగ్గా దొరుకుతున్నాయా? స్నానానికి నీళ్లున్నాయా? శక్తి కొలది తపస్సు చేస్తున్నావా? అన్ని పనులకు దేహం ముఖ్యం కనుక బాగా తపస్సు చేస్తే రోగాదులు వచ్చి దేహారోగ్యం చెడుతుంది కనుక పుణ్యకర్మలు నశిస్తాయి కనుక శక్తికి మించిన తపస్సు చేస్తున్నావా కొంపతీసి అన్నట్టు అన్నమాట. అపి త్వదావర్జిత వారి సంభృతం ప్రమాళమాసామనుబంధి వీరుధాం చిరోజ్జితాలక్త కపాటలేనతే తులాం యదారోహతి దంతవాససా. త్వదా ఆవర్జిత వారి సంభృతం, నీ చేత పోయబడిన నీటి చేత ఏర్పడిన పుట్టిన అపాం వీరుధాం ఈ లతల యొక్క ప్రవాళం చిగురు అనుబంజని వర్ధిల్లుతోందా. యత్ ఏ చిగురు చిరోద్ధితా లక్తకపాటలే చిరకాలం నుండి నువ్వు వదిలేటువంటి లత్తుక అంటే కాలి పారాయనటవటం చేత తెలుపుతో కూడిన ఎరుపు గల నీ యొక్క
దంతవాసస అంటే అధరోష్టంతో కింది పెదవితో తులాం సాటిని ఆరోహతి పొందుతోందో అది. నీ చేత పోయబడిన నీళ్ల చేత పుట్టింపబడిన లేక పెరుగుతున్న ఈ తీగలు చిగురు వర్ధిల్లుతున్నాయా, చిగురేస్తున్నాయా? ఆ చిగురు ఎలా ఉంది? చిరకాలం నుండి నువ్వు లత్తుక పూయకుండా ఉండి తపస్సు కోసం పాటల వర్ణం తెల్లబడిపోయినటువంటి నీ కింది పెదవితో సమానంగా ఉందా అని అంటుంది. అభిప్రసన్నం హరిణేషు తే మనః కరస్తదర్భ ప్రణయాపహారి యముత్పలాక్షి ప్రచరైర్విలోచనై స్తవాక్షి సా దృశ్యమివ ప్రయుంజతే. వచ్చినవాడు బాగున్నావా తపస్సు, ఇవన్నీ ఈలో ఎందుకు? అదే గొప్పతనం. కరస్తదర్భ ప్రణయాపహారి చేతిలో ఉన్న దర్భను విశ్వాసం చేత లాక్కొని తీసుకుంటున్న హరిణేషు రేళ్ల మీద తే మనహ నీ యొక్క మనసు ప్రసన్నమపి నిర్మలంగానే ఉందిగా. దర్భను నేను పూజ కోసం తెచ్చుకుంటే అవి లాక్కుపోతున్నాయని వాటి మీద ఏం కోపం లేదు కదా. ఉత్పలాక్షి నల్ల కలువలను పోలిన కళ్ళు కలిగిన దాన ఏ లేళ్ళు ప్రచలై విలోచనై చంచల నేత్రాలచే తవా నీ యొక్క అక్షి సాదృశ్యం నేత్రాలకు యొక్క తో పోల్చదగినవి ప్రయుంజతే ఇవ అభినయిస్తున్నలా ఉన్నవిగా అనిపిస్తున్న అంటే ఆడలేళ్ళు అన్నది. చిన్నదానా చంచల దృష్టులతో నిన్ను అనుకరిస్తున్నవై ఏ లేళ్ళు ఇక్కడ ఉన్నాయో నువ్వు పెంచే లేళ్ళు చనువుతో నీ చేతిలోని దర్భలు లాక్కొండుతుండగా నీకు వాటి మీద కోపం రాలేదు కదా. తపస్సాలుల కోపం కాకూడదు కదా. అంటే నువ్వు ప్రశాంతంగానే ఉన్నావా? యదుచ్యతే పార్వతి పాపవృత్తయే నరూపమిచ్చ వ్యభిచారి తద్వజ యథాహితే శీలముదార దర్శనే తపస్వి నామ వ్యుపదేశతాంగతిం. ఓ పార్వతి, రూపం సౌందర్యం పాపధృతయే పాప వ్యాపారానికి నా ఇతి యత్వచ ఉచ్యతే కాదనే మాట చెప్పబడుతుందో తద్వచ ఆ మాట అవ్యభిచారి తప్పనిది. తథాహి అలాగే ఉదార దర్శనే గొప్ప కళ్ళు గల దాన జ్ఞానాధికురాల తే నీ యొక్క శీలం సద్వృత్తి తపస్వినామ తపస్యాలుర ఉపదేశతాం ఉపదేశాన్ని గతం. పార్వతి, చక్కదనంలో చక్కదనం పాపం చెయ్యదన్న మాట సత్యమే, నిజమైందే. ఏం చేదంటే జ్ఞానురాలా నీ నడవడి మునులు కూడా నేర్చుకుంటున్నారు కదా. మునులకు కూడా నీ నడవడి నీ తపస్సు వాళ్ళకి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా ఆదర్శంగా ఉంది. వికీర్ణ సప్తర్షి బలి ప్రకాశిభి తదా నగాంగై సలిలై దివ వస్తుతి సలిలై దివశ్చుతై యథా త్వరీయై చరితైరవానిలై రణా అవావివై మహీధర పావిత ఏష సాన్వయః. ఏష మహీధరస్య ఈ హిమవత్ పర్వతులు వికీర్ణ సప్తర్షి బలి ప్రహాసిభి వికీర్ణ వెదజల్లబడి సప్తర్షి బలి ప్రహాసి సప్తర్షుల పూజ కోసం చెందిన పువ్వులచే నవ్వుస్తుంది. దివశ్చుచ్చై అంతరిక్షం నుండి జారుతుంది. గంగైసలై అంటే గంగోదకాల చేత న తథా అలా పవిత్రుడు కాల యథా ఎలా ఎట్లు అనానిలై అవానిలై త్వదీయై చరితై నిష్కల్మషమైన నీ చరిత్రల చేత సాన్వయ ఆ వంశంతో కూడా పావిత పవిత్రుడయ్యాడు. అలాంటివాడు ఈ హిమవంతుడు సప్తర్షుల పూజా పుష్పాల చేత
నవ్వుతూ ఉన్నవాడిలా ఉన్నది. ఆకాశం నుండి జారుతున్నవై గంగోదకాల చేత నిర్మలమైన గుణాలు గల దాంతో ఆయన పవిత్రుడు కాలా, నువ్వు పుట్టి ఆయన్ని పవిత్రుడు చేశావు. అనేన ధర్మ సవిశేష మధ్యమే త్రివర్గసారగా ప్రతిభాతి భావి త్వయా మనో నిర్విషయార్థ కామయ యదేక ఏవ ప్రతిగృహ్య సేవ్యతే. భావిని మంచి అభిప్రాయం కలిగిన దాన అనేనా ఈ కారణం చేత ధర్మ ధర్మమనే పురుషార్థం సవిశేషం అతిశయంతో అధ్యా ఇప్పుడు మే నాకు త్రివర్గసార ధర్మ కామ అర్థాలలో శ్రేష్టమై ప్రతిభాతి తోస్త. యత్ ఎందువల్లంటే నునో నిర్విషయార్థ కావయ నిర్విషయార్థ కావయ మనస్సుకు విషయం కాని అర్థ కామాలుగా త్వయా నీ చేత ఏకదైవ ధర్మ ఒక్క ధర్మం ఒక్కటి ప్రతిగృహ స్వీకరి సేవ్యతే సేవింపబడుతుందో అలా. మంచి అభిప్రాయాలు కల పార్వతి ధర్మ అర్థ కామాలనేటువంటి వాటిలో ఏ కారణం చేత మిగిలిన రెండిటి మనస్సులో తలచకుండా ధర్మాన్ని మాత్రమే తీసుకున్నావో ఆ కారణం వల్ల త్రివర్గాలలో ధర్మమే శ్రేష్టమైందని లోకానికి ఒక ఉదాహరణగా నిలబడ్డావమ్మాయి నువ్వు. ప్రయుక్త సత్కార విశేషమాత్మన నమాం పదం నమాం పరం సంప్రతిపత్తుమర్హసి యతఃసతాం సన్నతగాత్రి తంగతం మనీషభిస్సాప్త పదీనముచ్యతే. ఇప్పుడు తన కోరిక చెప్తున్నారు. ఆత్మనా నీచే ప్రయుక్త సత్కార విశేష చెయ్యబడిన పూజా విశేషాలు కల మాం నన్ను పరం అన్యుడిగా సంప్రతిపత్వం తెలుసుకోవటానికి నా అర్హసి. నేనెవడో కొత్తవాడిని బయటవాడిని అనుకో. సన్నతగాత్రి వంగిన శరీరం కలదాను. యతః ఎందువల్లంటే మనీషిభి విద్వాంసులచే సతాం సత్పురుషుల యొక్క సంగతం స్నేహం సప్తపదీనం 7 అడుగులు నడకతో స్నేహం సాధ్యమైందిగా ఉచ్యతే చెబుతున్నారు కదా. నువ్వు పూజా విశేషాలను అందించిన నన్ను అన్యుడిగా అంటే వేరొక మనిషిగా లేకపోతే నీకు దూరమైన వాణ్ణిగా అనుకో. కారణం ఏమిటంటే విద్వాంసులు సన్మైత్రిని 7 మాటల చేత లభ్యమవుతుంది అని చెబుతున్నారు. మనకు 7 కంటే ఎక్కువ మాటలతో మనం మాట్లాడుకున్నాం కనుక నన్ను బయటివాడిగా భావించకు అని. అది పులిహార కలపడం అంటారే ఇదే. అతోత్ర కించిత్ భవతిం బహుక్షమాం ద్విజాతి భావాదుపపన్న చాపర అయం జనః ప్రస్తు మనాస్తపోధనే నచేద్రహస్యం ప్రతివక్తుమర్హసి. తపోధనే తపోధనురాలైన పార్వతి అతః సఖ్యము వలన అత్ర ఈ ప్రసంగంలో బహుక్షమా మిక్కిలి ఓదార్పున కాశాంతి భావం భవతి నిన్ను ద్విజాతి భావాత్ బ్రాహ్మణ భావం వల్ల ఉపపన్న చాపల పొందబడిన చంచలత్వం గల అయం జన ఈ మనిషి అంటే నేను కించిత్ ప్రస్తుమన కొంచెం అడగటానికి కోరిక గలవాడు. రహస్యం నా గోప్యం కాకపోతే రహస్యం కాకపోతే ప్రతి వక్తం ప్రత్యుత్తరం చివ్వటానికి అర్హసి తగింది. నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా, నీకు రహస్యం కాకపోతే చెప్పాలనుకుంటే చెప్పది. తపస్సీలు రాలా స్నేహ ధర్మం వల్ల సంబంధం సప్తపదీన పదాలతోనే మనకు బంధం కలిసిపోయి కనుక నేను ఆ చనువుతో నిన్ను ఒక స్నేహ ధర్మం
శాంతమైన స్వభావురాలైన నేను బ్రాహ్మణ్ణి కనుక బ్రాహ్మణ చాపల్యం చేత కొంచెం ప్రశ్నిస్తా, అది రహస్యం కాకపోతే జవాబు చెప్పు. ఛాయిస్ నీదే. కులే ప్రసూతి ప్రథమస్య వేద త్రిలోక సౌందర్యం విబోధితం బభు అమృగ్యమైశ్వర్య సుఖం నవం యవయ స్తపః ఫలం శాత్కిమతః పరం వద. ప్రథమస్య వేదస హిరణ్య గర్భుడి యొక్క కులే వంశంలో ప్రసూతిం పుట్టిన వపుః శరీరం త్రిలోక సౌందర్యం 3 లోకాల చక్కదనం ఉదితమివి ఒక స్థలంలో చేర్చంలాగా ఉన్నవులు. ఐశ్వర్య సుఖం భాగ్యము యొక్క సౌఖ్యం అమృగ్యం రతక కళ్ళ బోలెడు. తర్వాత వయస్ నవం లేత అతగా ఫలం దీనికంటే అధికమైన అన్యత్ ఇతరం కిం ఏముంది. తపఫలం తపస్సుకు ఫలితం శాత్ అవుతుంది. వదాచ తపస్సు వలన సంపాదించాల్సినవన్నీ నీకు సిద్ధంగా పుట్టుకతోనే వచ్చేసాయి. ఇంకా తపస్సు ఎందుకమ్మాయి? కులాన్ని చూస్తే హిరణ్య గర్భుడి వంశకర్త కలిగి 3 లోకాల చక్కదనం అంతా ఒక చోట చేర్చినట్టు నీ చక్కదనం ఉంది. నీకు వయస్సుమా తక్కువ వయస్సు, ఆ ఐశ్వర్యమా బోలెడుంది కనుక ఇంకా తపస్సు దేనికి అని. భవత్యనిష్టాదపి నామ దుస్సహాన్ మనస్వినీనాం ప్రతిపత్తిరీదృశి విచార మార్గ ప్రహితేన చేతసా న దృశ్యతే తచ్చ కృశోదరిత్వయి. దుస్సహాత్ ఓర్వటానికి శక్యం కాని అనిష్టాద భర్త మొదలైన వాళ్ళచే చెయ్యబడి అప్రియము వలన సైతం మనస్వినీనాం ధీరురాలైన స్త్రీలు ఈదృశి ఇలాంటి ప్రతిపత్తి ప్రవృత్తి అంటే తపస్సు భవతి నామ కలగవత్ విచార మార్గ ప్రహితేన విచార మార్గంలో నడపబడి చేతసా చిత్తం చేత తచ్చ ఆ అదృష్టం కృశోదరి సూక్ష్మమైన శరీరం నడుము కలిగినట్టు. ఓ పార్వతీదేవి త్వయి నీకు దైదృశ్యతే ఎందుకు కనపడ్డ. పార్వతి ప్రియుల వలన కలిగిన అప్రియాల చేత ధీరురాలైన వాళ్ళు నీలాగా తపస్సు చేస్తారు లోకంలో సగం. కానీ అన్నీ నీ దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి కనుక నీకెందుకమ్మా తపస్సు అని. అలభ్య శోకాభిభయేయమాకృతి విమాననా శుభ్రు కుతః పితుర్గృహే పరాభిభి అవరాభిమస్సోన తవాప్పికః కిరంకరం ప్రసారయేత్ మందకరత్న సూచయే. హే సుప్రభు మంచి కనుబొమలు గలదాన ఇయం ఆకృతి ఈ నీ ఆకారం అలభ్య శోకాభిభవ పొందటానికి శక్యం కాని భర్త ఆది తిరస్కారాలు కలది. పితుర్గృహే తండ్రి యొక్క ఇంటిలో విమానపాపిత తిరస్కార అవమాననాపిత తిరస్కారం ఎక్కడి. నీ తండ్రి నిన్ను బాగా చూస్తున్నాడు, మీ అమ్మ నువ్వు అంటే చాలా ప్రేమ కనుక నీకు ఇంట్లో తిరస్కారం లేదు. పరాభిమర్శగా ఇతరుల వలన తిరస్కారం తవా నీకు నాస్తి లేదు కనుక నిన్నెవరూ తిరస్కరించిన వాళ్ళు ఎక్కడ లేరు. పందగ రత్నసూజై సర్పము యొక్క మణిశలాకాన్ని గ్రహించడవల కహ ఎవడు కరం హస్తాన్ని ప్రసారయే చాపుతాడమ్మాయి. సుందరులా రాలా నీ ఆకారమా దుఃఖానికి అర్హమైంది కాదు. నీకు కోపం కలగటానికి కారణం కనబడు. పుట్టినింట అవమానం లేదు కదా. అలాగే తిరస్కారం అసంభవం కదా. ఎందుకంటే పాము తల మీద ఉన్న మాణిక్యానికి సాహసంతో ధైర్యంతో ఎవడు చెయ్యి చాస్తా.
నీతో విరోధం చేయటువంటి దాన్ని ఎవరికి సాహసించడు. తపానికి కారణమేమిటి? కిమత్యవాస్యాభరణాని యౌవనే ధృతం త్వయా వార్ధకశోభివల్కలం వద ప్రదోషే స్ఫుట చంద్రతారక విభావనీయజ్జరుణాయ కల్పరి. ఏ గౌరీ పార్వతీదేవి, కిమితి ఏ కారణం యౌవనే వయస్సులో త్వయా నీచే ఆభరణాన్ని నగల అపాస్యావది వార్ధక శోభి అంటే ముసలితనంలో ప్రకాశించే వల్కలం నారచీర ధృతం ధరింపబడింది. ప్రదోషే సాయంకాలంలో స్ఫుట చంద్ర తారక ప్రకటమైన చంద్ర నక్షత్రాలు గల విభావని రాత్రి అరుణాయ ఆ అనూరుడి కోసం ఎది కల్పతే కల్పింపబడునా వదా చెప్పమ్మాయ. గౌరీ, ఎందుకు ఈ వయస్సులో నగలన్నీ తీసేసి ముసలాళ్ళలాగా ముసలాళ్ళకి అర్హమైన నా అరచీరలు ధరించావు? అవసరమా? చంద్ర నక్షత్రాలు శోభిల్లి సంధ్యా సమయం అనూరుడితో కాళ్ళు లేని వాడితో కూడటం న్యాయమా? దివం యది ప్రార్థయసే వృధాశ్రమ పితు ప్రదేశాంతమదేవ భూమయ అధోపయంతారమలం సమాధిన నరత్నమన్విష్యతి మృగ్యతే హి తత్. దివి స్వర్గాన్ ప్రార్థయసే యది కోర్తావా శ్రమ తపక్లేశ వృధా వ్యర్థ. ఎందుకు? తవ నీ యొక్క పితు తండ్రి అయిన హిమవంతు యొక్క ప్రదేశాక స్థల దేవభూమయ, అవి దేవతా భూములు కనుక. అథవా అలా కాక ఉపయంతారం వరుణ్ణి ప్రార్థించడం కోరుతావా? సమాధిన తపస్సు చేసి అలం చాలు రత్నం మణి వాన్విషతి వెదక తత్ ఆమణి మృగ్యతే. వెదకబడాలి తప్ప రత్నం మనిషి కోసం వెతకదు, రత్నం కోసం మనిషి వెతక. నువ్వు తపస్సు స్వర్గవాంఛతే చెయ్యకల. ఎందుకు? మీదంతా దేవతా భూమి, నీ తండ్రి హిమవంతుడి ప్రదేశమంతా దేవత. వరుణ్ణి గూర్చి తపస్సు చేద్దామంటే అది అసంభవం. మాణిక్యమైనటువంటి నిన్నెవరు ధరించకుండా ఉంటారు? నీకోసమే అర్రులు దాస్తాను, నువ్వెవరి కోసం అర్రులు దాసి తపస్సు చెయ్యాల్సిన పని లేదు. నివేదితం నిస్పసితేన సోష్మణ మనస్తు మే సంశయమేవ గాహతే న దృశ్యతే ప్రార్థయితవ్య ఏవ తే భవిష్యతి ప్రార్థిత దుర్లభ కథం. సోష్మణ వేడిగల నిశ్వసితేన నిట్టూర్పుచే నివేదితం చెలియజేయబడి మనస్తు మనసైతే మేనా సంశయమేవా సందేహాన్ని గాహతే ప్రవేశిస్తే నాకు అనుమానం కలుగుతుంది. తే నీకు ప్రార్థయితవ్య కోరదగిన వాడి నా దృశ్యతే కనబడు. నువ్వు అనుకుంటే నీకు దొరకని వాడెవడు? ప్రార్థిత దుర్లభ కోరబడి పొందశక్యం కాని కథం భవిష్యతి. ఎవడున్నాడు? ఎట్లా ఉంటాడు? వరుడి ప్రసంగంలో నువ్వు నిలిచిన వేడి నెట్టు నీ తపస్ వరుడి కోసమని తెలుస్తున్నా నా మనస్సులో ఒక సందేహం పీడిస్తుంది. నువ్వు నీ వంటి దాని వాడిని నువ్వు కోరదగిన వాడు లోకంలో లే. నువ్వు కోరిన దాన్ని చేసుకోను అనేవాడు కూడా ఉండడు. మెలికలు పెడుతున్నా. అహో స్థిర కోపి తవేప్సితో యువ చిరాయ కర్ణోత్పర శూన్యతాం గతి ఉపేక్షతే యక్ శ్లథ లంబినేర్జట కపోలదేశే కలమాగ్రపింగళా. అహో, చాలా ఆశ్చర్యంగా ఉందమ్మాయి. తవ ఈప్సిత నీ చేత కోరుకోబడి కొరియువ
ఒకానొక కోని యువ ఒకానొక యౌవనవంత్ స్థిర కఠినుడయ్యాల యహ ఎవడు చిరాయా చిరకాలను కర్ణోత్పలాన్యత చెవిలో ఉంచుకోబడి విలాసమైన నల్ల కలవతో శూన్యమగటంచే గతే పొంది కపోల దేశే చెక్కిలిలో శలధలంబిని అంటే విరియబడిన వేలాడుతున్న కలమాగ్ర పింగళ వరి మొలకలను పోలి పసుపు రంగు గల జటాహ జడలు ఉపేక్షిస్తాడా? ఇంత తపస్సు చేస్తుంటే నువ్వు కోరుకున్నవాడు వాడేరా? ఇహో ఏం వింతమ్మాయి, నువ్వు కోరిన పురుష వజ్రాల్లాగా గట్టి హృదయం వాడయ్యుంట. ఎందుకంటావా? విలాసమైన ఉత్పలం కన్నంలో లేకపోయిన చెక్కిళ్ళ యందు చింపిరిగా చేయబడి సంస్కారం లేక సస్యాల అగ్రాల పచ్చబారి తల వెంట్రుకలు వేలాడుతూ జడలు కట్టగా నిన్ను చూసి కనికరించని వాడు ఎవడైనా ఉంటాడా? మునివ్రతై స్వామతి మాత్ర కర్షితాం దివాకరాపృష్ట విభూషణాస్పదం శశాంకలేఖామివ పశ్యతో దివా సచేతద కశ్య మనో న దూయతే. మునివ్రతై చాంద్రాయణాదురచేత్ అతిమాత్ర కర్షిత బాగా ఎండిన దివాకర ఆపృష్ట విభూషణాస్పద సూర్యుడి చేత కమలింపబడి ఆభరణ స్థాలంగల దానవు కనుకని దివా పగటి వేళలు శశాంగలేఖ ఇవ చంద్రరేఖల పశ్యత చూడబడుతున్నావు. సచేతస చైతన్యంగల కశ్య ఎవడి మనహ మనస్ నా దూయతే వ్యాకులం చెందదు నిన్ను చూస్తే అని అర్థం. సూర్యకిరణాల చేత నగలుంచుకొను చోట్లలో అంటే ఎక్కడెక్కడ నగలు పెట్టుకోవాలో కళలు తప్పి ఉండగా చాంద్రాయణాది వ్రతాల చేత ఎండిన శరీరం పగటిలో కళ తగ్గిన చంద్రరేఖలాగా నున్న నిన్ను చూసిన చైతన్యంగా ఏ మనుష్యుడి మనస్ వ్యాకులం చెందకుండా ఉంటుంది. అవైమి సౌభాగ్యమదేవ వంచితం తవ ప్రియం యశ్చతురావలోకనః లోకినః కరోతి లక్ష్యం చిరమశ్చ చక్షుషో న వక్తరమాత్మీయం అరాలపక్ష్మణః. తవానీయ వల్లభం నువ్వు కోరుకున్న వల్లభుడు సౌభాగ్యమదే సౌందర్య గర్వంచే వంచితం మోసగింపబడిన వాడి అవైమి తెలుసుకుంటున్నా అంటే నువ్వు ఎంత తపస్సు చేస్తున్నా వాడు నీ మీద దృష్టి లేకపోవడం వాడు అమాయకుడు గర్వం కలవాడు. యహ ఎవడు చతుర అవలోక అందమైన చూపులు కల అరాల లక్ష్మణ వంకర అయిన చెప్పలుగా అస్య చక్షుష ఈ నేత్రానికి ఆత్మీయం వక్త తన మొగాన్ని చిరకాలం లక్ష్యం గురిగా నకరోతి చెయ్యడు వాడు. అందమైన చూపులుగల వంకరైన కనురెప్పలుగల నీ విలాసమైన నేత్రాలు చిరకాలం కనపడకుండా నీ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడు సౌందర్య గర్వం చేత రాబోయే సంపదను పోగొట్టుకుంటున్నాడు. శరీర మోకాలు అడ్డుతున్నాడా అన్నట్టు నాకు అనిపిస్తుంది. కిమిచ్చిరం శామ్యతి గౌరీ విద్యతి మమాపి పూర్వాశ్రమ పంచితం తవ తదర్థభాగేన లభస్వకాంక్షితం వరం తమిచ్చామి చ సాధువేదితుం. గౌరీ పార్వతి
కియచ్చిరం ఎంతకాలం శ్రామ్యసి కష్టపడతావు మాయ్. మమాపి నాకు పూర్వాశ్రమ సంచిత బ్రహ్మచర్య ఆశ్రమంలో సంసారించ తపస్ విద్యతే చాలా. తదర్ధభాగే అందులో సగం కాంక్షితం వరం కోరబడిన ప్రియుడు లభస్వా పొందు. నేను దారపోస్తాను ఆ సగం, అది తీసుకొని కావలసిన వాడిని పెన్నుకో. అతని సాధు వేదితుంచ బాగా తెలుసుకోవడానికి ఇచ్చామి కోరు. ఓ పార్వతి, ఎంతకని తపస్సు చేసి కష్టపడతావు. బ్రహ్మచర్య ఆశ్రమంలో నేను సంపాదించిన తపస్సులో సగం తీసుకొని నీ వరుడిని ఎవడో తెలపాలని కోరుతున్నా. ఇది ప్రవిశ్యాభిహితా ద్విజన్మన మనోగతం పానశాకసంహృతం అధో వయస్యాం పరిపార్శ్వవర్తినిం వివర్తితాన్ అనంగన నేత్రమైక్షత. ఇట్లు ద్విజన్మన బ్రాహ్మణుడి చేత ప్రవేశించి అభిహిత అడగబడినదై సా మనోగతం మనస్సులో శంసితం చెప్పడానికి నశాఖ సమర్థురాలు కాలేకపోయి. అధో ఆ తర్వాత పరిపార్శ్వవర్తి పక్కనున్న వయస్యాం క్షిరిన్ వివర్తితాయాం నేత్రం తిప్పబడిన కాటుక లేని కళ్ళు కలిగినట్టుగా ఐక్యత రా వాడికి చెప్పు అన్నట్టు. ఆ బ్రాహ్మణుడి చేత ఇలా అడగబడి సిగ్గుచేత చెప్పలేక పక్కలో ఉన్న చెల్లి తపో నియమం చేత కాటుక లేని కళ్ళతో తిప్పటం చేత కను సౌజ్ఞలతో తాను ఎవరు ఆయనకు తెలపమన్నట్టుగా చెప్పి. అప్పుడు ఆయన ఏం చెప్పాడో, ఆ అమ్మాయి ఏం చెప్పిందో రేపు మనం తీసుకుందాం. విపరీతంగా ఇప్పుడు విశ్వంగా విపరీతంగా మంచు కురుస్తూ చలిగాలి వీచే పుష్యరాత్రులలో ఆమె నీటిలో నివసిస్తూ ఎడబాసిన చక్రవాక మిథున పరస్పరం పిలుచుకుంటూ ఆక్రందిస్తున్న జాతితో చూస్తూ గడిపి తామర సువాసనలతో వణుకుతున్న పెదవులని ఆకులతో ఒప్పారి తన ముఖంతో మంచు కురిసి తామర తోటలు నశించిన ఆ నీటికి తిరిగి మన్మథ సన్నిధిని ఆమె చేకూర్చింది. తమంత తాముగా పండిరాలి ఆకులను తిని తపస్సు చేయటం తపస్సులలోకెల్లా పరాకాష్ట అంట. మరి ఈ పార్వతి ఆ ఆకులు కూడా తినటం మానేసి కాబట్టి అపర్ణ అయిందని పూర్వగాథలు తెలిసిన పెద్దలు చెప్పు. అలాంటి అనేక నియమాలతో తామర తూటి కంటే లలితమైన తన శరీరాన్ని శ్రమింపచేస్తూ ఆమె అహర్నిశలు తపస్సు చేసి దృఢగాత్రులైన వాళ్ళు చేసే తపస్సులన్నిటికీ తన తపస్సుతో కించపరిచే కపట బ్రహ్మచారి రావడం. అప్పుడు అక్కడికొక బ్రహ్మచారి వచ్చి అతడు నల్ల జింక చర్మాన్ని మోదుక కర్ర చేతబట్టు బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతూ మంచి మాటకారులాగా బ్రహ్మచర్య ఆశ్రమం అలా రూపుదాల్చి వచ్చిందా అన్నట్లుగా ఆయన ఆ గౌరి చేసే తపోవనంలోకి ప్రవేశి అతిథి సత్కారణ పరాయణ అయిన పార్వతి ఆ బ్రహ్మచారి గౌరవపూర్వకంగా ఎదురేగి సత్కరించి తన తోటివాడే కదా అయినా ఆమె అంతగా గౌరవించిందంటే అందుకు కారణమే లేదు. నిగ్రహ చిత్తుల విశిష్ట వ్యక్తులపై గౌరవ అభిమానాలు ఉండటం సహజం. అలా ఆమె చేసిన యథోచిత సపర్యల
ప్రతిగ్రహించాడు ఆ బ్రహ్మయ్య. మార్గశ్రమను కొంచెం సేపు తీర్చుకున్నట్టుగా నటించి అన్నాడు, అది అర్థం. ఆ తర్వాత సౌమ్య దృష్టులతో ఆమెను చూస్తూ ఈ విధంగా చెప్పి, అమ్మాయి, ఇక్కడ నీ అగ్ని కార్యాల సమిధలు కుశలు తేలిగ్గా దొరుకుతున్నాయా? స్నానపానాదులకు తగిన నీటి సదుపాయం ఉందా? ఏదో శక్తి కూడా తపస్సు చేస్తున్నావా? ఈ మాట ఎందుకంటున్నానంటే ధర్మ సాధనలో మొట్టమొదటిది ఈ శరీరం. దాన్ని జాగ్రత్తగా చూసుకో. దానికే హాని కలిగితే ఇక ధర్మ నిర్వహణ చెయ్యలేం కదా. నువ్వు నీళ్లు పోసి పెంచిన తీగలు చిగురుస్తున్నాయా? ఇప్పుడు లత్తుక పూయడం మాని నీ అధరంతో ఆ పల్లవాలు తొలతూగుతున్నాయా? నీ చేతిలోని దర్భల ప్రేమతో లాక్కొని పోతున్న వేళ్ల మీద నీ మనసును ఎవరో ఉంటున్నదా? నీ మనసు ప్రేమతోనే ఉంటోందా? తమ బిత్తరి చూపలతో అవి నీ కళ్ళను పోలికగా ఉన్నాయని ప్రయస్తున్నట్టున్నాయి కదా. అవును పార్వతి, చక్కని రూపం పాపవృత్తికి దూరంగా ఉంటుందంటారు పెద్ద. ఆ మాటలు నిజమేననుకోండి, నువ్వే అందుకు నిదర్శనం. నీ సచ్చీలం తపస్సులకు కూడా ఉపదేశకమవుతోంది. సప్తర్షుల పూజ పనికి వచ్చే పూలతో నవ్వుతూ ఆకాశం నుండి కిందికి జారుతున్న గంగానది జలాలతో కంటే నీ సద్వర్తనంతోనే, నిర్మలమైన నీ నడవడితోనే ఈ హిమవంతుడు పవిత్రుడవుతున్నాడు. ఆయన వంశం కూడా పరమ పావనం అవుతోంది. నిన్ను చూస్తుంటే ధర్మార్థ కామాలని త్రివిధ పురుషార్థాల్లో వాటికల్లా సారభూతం ధర్మమే అని అర్థమవు. కాకపోతే అర్ధకామాల మీద మనస్సు పొనీకుండా ఒక్క ధర్మాన్నే నువ్వెందుకు అవలంబిస్తున్నావు? నీ సత్కారాలు అందుకున్న నన్ను వేరుగా అన్యుడిగా భావించి సత్పురుషుల సాంగత్యం సాప్తపది 7 మాటలతోనే ఏర్పడుతుందని పెద్దలు విద్వాంసం. ఈ చనువును పురస్కరించుకొని సహనశీలమైన బ్రాహ్మణ సహజ చాపల్యం ఒక సంగతి అడగదచ్చు. అదేమీ రహస్యం కాకపోతే తపోధనురాలా నాకు సమాధానం చెప్పు. నువ్వు పుట్టిన వంశమా బ్రహ్మవంశం? నీ రూపమా 3 లోకాల్లో అందం ఒక చోట ముద్దగా చేశాడు. నీకు భోగభాగ్యాల కోసం వెతకాల్సిన పని లేదు. మరి వయస్సా చాలా లేత అని ఇవేవీ కాక ఇంతకంటే మరేది నీ తపస్సులో సాధించాలనుకుంటున్నావు? భరింపరాని అవమానము అనిష్టము జరిగితే కూడా ఇలాంటి వ్రతాలు తపస్సులు చెయ్యటం ఉంటుంది. మానిరుడు లాంటి పని చెయ్యటం లేకపోతే మాలంటే స్త్రీ. కానీ ఎంత ఆలోచించినా అలాంటిది కూడా నీ విషయంలో ఎక్కడా కనపట్టలేదు. నీ ఆకారం చూస్తే ఏ శోకం ఏ అభిభవం పొందినదిగా అయినా తండ్రి గారింటిలో అవమానాన్ని ఆస్కారం నీకెక్కడిదమ్మా? మరి మరొకరు నిన్ను అభిభవించగలరా? అభిలషించగలరా? పాము పడగ మీద మణి కోసం ధైర్యంగా ఎవడైనా చెయ్యి చాస్తాడా? అలాంటి నువ్వు మంచి ప్రాయంలో ఈ నారచీరల ముదిమిలో ముత్తట గొల్పై వీధి ఎందుకు ధరించి నగలు నాణ్యాలు ఎందుకు తీసి పారేశావు? చందమామ చుక్కలు మిలమిల మెరిసిపోతున్న రాత్రి అరుణ సంగమార్గం అవుతుందా? నువ్వే చెప్పమ్మా. పోని ఏదో స్వర్గమాశించి తపస్సు చేస్తున్నావా అంటే నీ తండ్రి ప్రదేశాలే దేవభూ. అవరి అనురూపవరుని కోసం ఈ తపస్సు అంటావా? అది సరి. రత్నాన్ని మరొకరు వెతుక్కుంటూ రావలసిందే తప్ప రత్నం మరొకరి కోసం వెతుక్కుంటూ. ఈ వరుడి మాట ఎత్తగానే నువ్వు విడిచిన వేడి నిట్టు నీ మనస్సును వెలార్చుతా అంటే బయట పెట్ట. అయినా నాకు సందేహం కానీ అసలు నువ్వు కోరవలసిన వాడే కనపడ్డే.
మరి నువ్వు కోరితే దొరకని వాడెవడుంటాడు? ఎవరైతేనేం కానీ నువ్వు కోరిన యువకుడు ఎవడు చాలా గట్టివాడుగా ఉన్నాడు. కాకపోతే ఎంతకాలంగానో చెవిలో కలవ పువ్వు నుంచుకోకుండా శూన్యాలై నీ కపోలాలపై వరికుంకుల్లాగా పచ్చనైన జడలు చిక్కుబడి వేలాడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటాడా? ఈ ముని వృత్తితో దేహం కృషించిపోగా ఎండకి విభూషణాస్పదులైన నీ అంటే ఆభరణాలు లేకుండా నీ శరీరం అంగాలు వాడిపోగా పగటి పూట చంద్రరేఖలాగా తోచే నిన్ను చూస్తే ఏ సహృదయుడి మనస్సు ఖిన్నం కాదు. ఈ చతుర అవలోకనాలు అరాళ పక్ష్మాలు కల నీ కంటికి కనపడకుండా ముఖం తప్పించుకుంటున్న ఆ నీ ప్రియుడెవడో కాని తన సౌందర్య గర్వంతో వంచితుడైనట్టుగా నేను అయినా పార్వతి, ఇక ఎంతకాలం ఇలా శ్రమపడతావు? నేను నా బ్రహ్మచర్య ఆశ్రమంలో సంపాదించుకున్న పుణ్యం చాలా ఉంది, అందులో సగం నీకిస్తా. నీ మనోరథం సిద్ధించు. అయితే ఆయన ఎవరో మటుకు స్పష్టంగా నాకు తెలుసుకోవాలని అలా ఆ వచ్చిన బ్రాహ్మణ వటువు అడగగా ఆమె తనలో మనసులోని మాట తాను చెప్పలేకపోయింది. తన పక్కనే ఉన్న చెలికత్తెను అలా కళ్ళు వాల్చి చూసింది. అది గ్రహించి ఆ సఖి ఏం చెప్పిందో రేపు